టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించడంపై వివాదం రాజుకుంటుంది. పాకిస్తాన్ ఇలా అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ సెలెక్టర్లు సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా తప్పుడు నిర్ణయం అంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇండియాతో పాకిస్తాన్ పెట్టుకోకూడదని చురకలో అంటించారు. ఇలా ఐసీసీ ఈవెంట్స్లో వ్యవహరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు షోయబ్ అఖ్తర్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2020 టోర్నమెంట్లో భాగంగా ఫిబ్రవరి 15 తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆడాలని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్య చేశారు. అలా ఆడకపోతే ఇండియాను చూసి పాకిస్తాన్ భయపడి పారిపోయిందని ట్రోలింగ్ చేయడం గ్యారంటీ అంటూ హితవు పలికారు. ఎప్పుడైనా ఇండియాతోనే పాకిస్తాన్కు అవసరం ఉంటుంది, పాకిస్తాన్తో ఇండియాకు ఎలాంటి అవసరం ఉండబోదు అంటూ గుర్తు చేశారు. అలాగే ఐసీసీ నుంచి వచ్చే నిధులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చాలా అవసరమని వెల్లడించారు షోయబ్ అఖ్తర్. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు సాగాలని కోరారు. లేకపోతే అడుక్కు తింటారని హెచ్చరించారు. అన్నీ మూసుకొని ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడండి అంటూ సూచనలు చేశారు షోయబ్ అఖ్తర్. అలా ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల్లో కూరుకుపోవడం గ్యారంటీ అన్నారు. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాగే అక్కడ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.